మన భూమి కర్మభూమి, ధర్మభూమి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఈ భూమిపై వెలసిన అనేక మంది మహాత్ములు, సిద్ధులు, సత్పురుషుల గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. అటువంటి సత్పురుషులలో ఒకరు నేను చెప్పబోయే మహాత్ముడు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవల గురించి మాటలతో చెప్పకుండా ఆచరణలో ఎలా తెలియపరిచారో వినండి. మా ఛానల్ నుండి సత్యవంతమైన అనేక ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలుస్తాయి. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడు దయామయుడు. అతని అవ్యాజ ప్రేమ ఎంతని వర్ణించలేనిది. ఆ పరమేశ్వరుని త్రిమూర్త్యాత్మక అవతారమే శ్రీ దత్తాత్రేయుడు. శ్రీ దత్తస్వామి అనేక గర్భావాసాల్లో ప్రవేశించి అవతరిస్తూ ఉంటారు. అటువంటి ఒక అవతారమే శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి. శ్రీ వెంకయ్య స్వామి వారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అనే గ్రామంలో 1890 నుండి 1900 సంవత్సరముల మధ్య శ్రీ సోంపల్లి స్పెంచలే చౌదరి పిచ్చమ్మ గార్ల మొదటి సంతానంగా జన్మించారు. స్వామి అవతార స్వరూపులు గనుక చిన్ననాటి నుండి ఆయన శైలి ప్రత్యేకంగా ఉండేది. ఆయన 5 సంవత్సరాల వయసు నుండే ధ్యానం చేసేవారు. వెంకయ్య స్వామి వారు చిన్ననాటి నుండి సత్యాన్ని అనుసరించి ఉండేవారు. అబద్ధం ఆడేవారు కాదు. అబద్ధాన్ని ఒప్పుకునేవారు కాదు. ఆయన పశుపక్షాదుల పట్ల, భిక్షగాండ్ర పట్ల దయ కలిగి ఉండేవారు. ఉదాహరణగా 2 విషయాలు చెబుతాను. ఒక భిక్షగాడు వచ్చి భిక్షం అడిగితే స్వామివారి తల్లి ఏమీ లేవు వెళ్ళు అంటుంది. పక్కనే ఉన్న స్వామి పరిగెత్తుకుని వెళ్ళి కాసేపాగిరా, గాది తీస్తారు, అప్పుడు గింజలు పెడతాను అని చెప్పి అలాగే చేశారు. పశువులకు గడ్డి తీసుకువచ్చి దగ్గరుండి తినిపించేవారు. ఒకసారి గడ్డి మోపుతో వస్తుండగా పాము కాటు వేస్తుంది. కాటు వేసింది కదా, ఇక దాన్నెందుకు కొట్టడం, పోనీలే అని ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకున్నారు. పాము విషం కూడా స్వామికి ఏ హాని చేయలేదు. స్వామి కుటుంబం వ్యవసాయ నేపథ్యం గనుక స్వామి 20 ఏళ్ల వయసు వరకు తండ్రికి సహాయంగా వ్యవసాయ పనులు చేసేవారు. వారు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేసేవారు. ఆయన ఒక్కరే 2 మనుషుల పనులు చేసేవారు. కూలికి వెళ్ళినా అలాగే కష్టపడేవారట. ఆ వయస్సులోనే ఒకసారి తీవ్ర జ్వరం వచ్చి వారం రోజులకు తగ్గింది. జ్వరం తగ్గిన తర్వాత స్వామి ప్రవర్తనలో మార్పు వచ్చి సాకలి యోగం, మంగళ యోగం, జక్కల యోగం, బుడుకు బుడుకు అని అరుచుకుంటూ వీధుల వెంట పరుగులు పెట్టేవారు. స్వామికి పిచ్చి పట్టింది అనుకుని తాళ్లతో ఇంటిలో కట్టేశారట. స్వామి తిండి, నీరు అడగకుండా మౌనంగా కూర్చున్నారు. అది చూసి బాగానే ఉన్నాడు అనుకుని కట్లు విప్పదీశారు. ఆ తరువాత స్వామి ఇక ఇంటిలో ఉండకుండా పెంచలకోన అడవిలోకి వెళ్ళిపోయారు. పెంచలకోన సామాన్యమైన అడవి కాదు. కణ్వ మహర్షి ఆశ్రమం నిర్మించుకొని తపస్సు సాగించిన ప్రాంతం. ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన ప్రాంతం. వెంకయ్య స్వామి కూడా పెంచలకోన అడవిలో తిరుగుతూ ఆకలి వేసినప్పుడు ఊళ్ళోకి వచ్చి కులం పట్టింపు లేకుండా అన్నం పెట్టించుకొని తిని అడవిలోకి వెళ్ళిపోయేవారు. అలా 3 సంవత్సరములు తన సాధన కొనసాగించిన తర్వాత తిరుమల తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి అక్కడ నుండి 13 సంవత్సరముల పాటు అనేక క్షేత్రాలు, తీర్థాలు తిరుగుతూ తపస్సు చేస్తూ అహోబిలం చేరుకున్నారు. అక్కడ కొంతకాలం తపస్సు చేసి పెన్నా నది ఒడ్డున ఉన్న కోటి తీర్థం చేరుకుని పరశురాముడు నిర్మించిన శివాలయం వద్ద రేయింబవళ్ళు అగ్నిని వెలిగించి ఏకునాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అను మంత్రాన్ని జపిస్తూ చాలా కాలం తపస్సు చేశారు. స్వామి అక్కడ ఉండగానే పెన్నబద్వేలుకు చెందిన చలమానాయుడు స్వామిని కలవడం జరుగుతుంది. ఇతడు అదృష్టవంతుడు, ధన్యజీవి, స్వామివారి ప్రథమ శిష్యుడు. ఇతను దీర్ఘకాలిక చర్మవ్యాధితో బాధపడేవాడు. ఎంతో మంది డాక్టర్లను కలిసి ఎన్నో రకాల మందులు వాడినా ఆ వ్యాధి తగ్గలేదు. రోజు రోజుకు ఎక్కువైంది. దైవవశాత్తు పెన్నా నది కోటి తీర్థం శివాలయం వద్ద శ్రీ స్వామి చలమానాయుడా, పెన్నలో స్నానం చేయయ్యా, రోగం ఎటుపోద్దో అంటారు. ఆ మాట విన్న చలమానాయుడు తనెవరో తెలియకపోయినా తనను పేరు పెట్టి పిలిచి తన బాధ చెప్పకపోయినా తన బాధను గుర్తించి చెప్పిన మాటపై విశ్వాసముంచి పెన్నా నదిలో స్నానం చేసి వచ్చి స్వామికి నమస్కరించి నిలబడ్డ చలమానాయుడికి 9 పెసరగింజలిచ్చి ఇవి పూటకి ఒకటి చొప్పున 3 రోజులు తిని 3 రోజులు పెన్నలో స్నానం చేయమని చెబుతారు స్వామి. ఆ విధంగా చేసి అతి త్వరగా వ్యాధి నుండి విముక్తి పొందిన చలమానాయుడు జీవితాంతం వరకు స్వామి భక్తుడిగా, సేవకుడిగా, శిష్యుడిగా స్వామి సేవలో ఉండిపోయారు. చలమానాయుడు సంఘటనతో ప్రజలు స్వామి వద్దకు రావడం మొదలుపెట్టారు. మొదట్లో తప్పిపోయిన పశువుల గురించి, పెళ్లి సంబంధాల గురించి ప్రశ్నలు అడగడానికి వచ్చేవారు. అలా కొంతకాలానికి స్వామి శక్తిని గుర్తించిన ప్రజలు తమ తమ గ్రామాల్లో వచ్చిన కలరా, మచూచి లాంటి వ్యాధులు, పశువుల వ్యాధులకు స్వామి వద్ద నుంచి విభూది, రక్షాదారం తీసుకువెళ్ళేవారు. కాలం గడిచిన కొలది
స్వామి శక్తిని, మహిమలను గుర్తించిన ప్రజలు తమ అవసరాలనే ఏమిటి, వారి జీవితాలనే స్వామి పాదాల చెంత ఉంచి సేవించడం మొదలుపెట్టారు. స్వామి అనేక గ్రామాలు తిరుగుతూ ప్రజలను కాపాడుతూ చివరకు నెల్లూరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొలగముడి చేరుకొని మహా సమాధి చెందే వరకు గొలగమూడిలోనే ఉన్నారు. అక్కడే ప్రజలు స్వామిని భగవంతునిగా ఆరాధించడం మొదలుపెట్టారు. స్వామివారికి ఎంతోమంది శిష్యులు ఏర్పడి వారి ఆజ్ఞను తూచా తప్పకుండా సేవించేవారు. శిష్యులను భిక్షకు పంపించేవారు స్వామి. ఆశ్రమవాసులు భిక్షతోనే జీవించాలని అనేవారు. అలానే శిష్యులు ఎంత పెద్ద రైతు కుటుంబం నుంచి వచ్చినా భిక్షతోనే జీవించేవారు. స్వామి సమయం, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి అయినా, మండు టెండలో అయినా బయలుదేరమనేవారు. శిష్యులు డోలీ గట్టి వారిని మోసుకు వెళ్ళేవారు. నిత్యాగ్నిహోత్రానికి అడవులకు వెళ్లి కర్రలు కొట్టుకు వచ్చేవారు. స్వామికి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఇంకా అనేక విధములుగా సమయములు పాటించక ఉచ్చనీచములు చూడకుండా గురువే సర్వస్వం అని సేవించి తరించారు. స్వామి శరీర త్యాగానికి ముందు సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అని గొణిగేవారు. ధనం కొండలు కొండలుగా పెరిగి పొర్లుతోందయ్యా, అడిగేవారే లేరు, బండి ఆపండయ్యా అని అరిచేవారు. ధనం అంటే సేవల ద్వారా పొందిన పుణ్యం, వినయం ద్వారా పొందిన జ్ఞానం, సాధన ద్వారా పొందిన శక్తులను పొంది కూడా భిక్షగాలుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, పూరిపాకల పంచలలో అతి సామాన్యంగా ఉంటూ గురువుని అహర్నిశలు సేవించారు శిష్యులు. అదే సంపన్నత్వంలో సాధారణత్వం, సద్గురు సేవ. వీరిలో అతి ముఖ్యురాలు మాత వల్లభరెడ్డి తులసమ్మ గారు. అమ్మగారు స్వామిని సేవించడమే కాక స్వామివారి సమాధి మందిరం కూడా నిర్మించారు. స్వామి వీరిని అమ్మ అని పిలిచేవారు. స్వామి మహానిర్వాణానికి ముందే అన్నీ ఏర్పాటు చేశారు. మందిరము, ఆశ్రమము ఉన్న ప్రదేశంలో 6 నెలల పాటు 6 అఖండ అగ్నిగుండాలు వెలిగించి ఎడ్ల బండ్లతో కలపరప్పించి వెలిగించారు. 3 అగ్నిగుండములు వెలిగిన చోట అన్నదాన భవనము, గురుస్థానము, స్వామి శిష్యులైన గురవయ్య స్వామి వారి నివాసము, మిగిలిన 3 గుండములు వెలిగిన చోట సమాధి మందిరము, అగ్నిగుండము ఏర్పరిచారు. సమాధి మందిరానికి ఈశాన్యంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడిని మరమ్మతులు చేయించి అభివృద్ధి చేయించారు. నేటికి తమ వద్దకు వచ్చిన వారిని రక్షిస్తూ నిరతాగ్నిహోత్రంలో వెలుగుతూనే ఉన్నారు శ్రీ వెంకయ్య స్వామి. నేడు గొలగమూడి శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి దత్త క్షేత్రంగా కోటు సూర్యుల ప్రభతో వెలుగుతోంది. దత్తాత్రేయ స్వరూపులు, అవధూత శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామికి జై.